చెప్పింది గుర్తుందిగా? చెప్పింది చెప్పినట్టు జరగాలి. ఏ మాత్రం తేడా వచ్చినా మా అక్క ఊరుకోదు. అలాగే బాబాయ్. ఎప్పుడొచ్చావమ్మా? చీకట్లో ఒకదాని వచ్చావేంటి? అమ్మ మెహందీ కార్లోనే పెట్టి మర్చిపోయిందంట, తీసుకెళ్ళడానికి వచ్చాను. మీరెవరితో మాట్లాడుతున్నారు ఇక్కడ? డ్రైవర్తో మాట్లాడుతున్నానమ్మా. పొద్దున పెళ్లికొచ్చే బంధువుల్ని పికప్ చేసుకోవాలి కదా. వచ్చిన వాళ్ళు సరిగ్గా పట్టించుకోలేదని పెద్ద గొడవైపోతుంది, అది చెప్తున్నా. ఓ అవునా, సరే బాబాయ్. బాబాయ్, అత్తని బామని మెహందీ దగ్గరికి త్వరగా వచ్చేమను. అలాగేనమ్మా. సరే బాబాయ్. జాగ్రత్త, నేను ఫోన్ చేయగానే లోపలికొచ్చేయండి. ఎవ్వరికంటా పడకూడదు. అలాగే అన్నా. వెళ్ళు. అక్క, అంతా సెట్ చేసేసాను. ఏం తేడా చేయరు కదా? ప్రొఫెషనల్స్ అక్క, అస్సలు తేడా రాదు. అసలేం చేయబోతున్నారే మీరు? నన్నేదో చేస్తారని టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఇందుని రాత్రికి కిడ్నాప్ చేయబోతున్నాం. పొద్దున కల్లా అదెవరితోనో లేచిపోయిందని అందర్నీ నమ్మించబోతున్నాం. అమ్మయ్యా, అయితే నన్ను చంపడం లేదన్నమాట. కోటి, వాళ్లతో చెప్పి ఈవిని కూడా కిడ్నాప్ చేసి ఏ అడవిలోనో వదిలేమనరా, పీడా పోతుంది. ఒరే వద్దురా, నీకు దండం పెడతా. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు ఈ పెళ్లి నా చావుకొచ్చింది. అమ్మో, ఏంటో నువ్వేంట్రా నా వెనక తోకలాగా? తమరు అడుగుజాడల్లో నడుద్దామని. తెల్లవారితే అక్కతో పెళ్లి, ముందు రాత్రి మరదలతో ముచ్చట్లు. చాలా బాగుంది. నేను బావిలో కప్పలాగా తోడు లెక్క బెకబెక అరుస్తుంటే తమరేమో జంట పక్షులతో రెండు తోకల పిట్టలాగా ఎగురుతారా? రే, నీ బుర్ర బద్దలు చేసేస్తాను, వెళ్ళిక్కడి నుంచి. నేను వెళ్ళను. మీ మరదలు చెప్పే నిజమేంటో నేను వినాలి. పళ్ళు రాలిపోతాయి, ఇక్కడి నుంచి వెళ్ళు. ఏమండి, నాకు తెలియక అడుగుతాను, మీకు ఈ కోపమనే నరం తప్ప జాలి, దయ, ప్రేమ ఈ నరాలన్నీ కట్టయిపోయాయా? నువ్విలాగే వాగుతూ ఉంటే నీకన్ని నరాలు కట్టయిపోతాయి. మీరేం కట్ చేయక్కర్లేదు. మీ దగ్గర పనులు చేరిన దగ్గర నుంచి చాలా నరాలు చచ్చుపడిపోయాయి. ఉన్న ఒక్క నరం చచ్చుపడిపోయే లోపు పెళ్లి చేసుకుందాం అనుకుంటే అందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు. అది చెయ్యా కొయ్యా అంత గట్టిగా కొట్టారు. అమ్మా, వెళ్తాను. అబ్బా, అమ్మా. కొట్టి తరిమిస్తే వెళ్ళిపోతాను అనుకున్నారా? చాటు నుంచి చూస్తా. ఏదో నిజం చెప్పాలి రమ్మన్నావు ఏంటి? పారిపోవడం చూస్తే కాళ్ళు వెరికి కొడతా. ఏ ఆగో, అవి కాళ్ళ చక్రాలా? అలా పరిగెడుతున్నావేంటే? ఉన్నాడు. దేవుడా, దేవుడా. అంటే బాస్ చేతిలో శూలం కూర్చింది ఈ అమ్మాయ్యా. ఇంత బ్రిలియంట్ అయినా నేను కూడా ఇలా కనిపెట్టలేకపోయినబ్బా. సారీ, అసలు అప్పుడు ఏం జరిగిందో మీకు పూర్తిగా తెలీదు. నేనొక దొంగని పట్టుకొని కొడుతుంటే
వాణ్ణి కాపాడ్డానికి మీరొచ్చారు. వాడు తప్పించుకుంటున్నాడన్న కోపంలో, వాణ్ణి పట్టుకోవాలనే తొందరలో నాకు తెలియకుండానే మీ చేతికి ఆ శూలం వచ్చేశాను. ఆ తర్వాత అనుకోకుండా మా అక్కని పెళ్లి చూపులు చూడ్డానికొచ్చారు. పెళ్లి నిశ్చయం అయిపోయింది. ఆ పరిస్థితుల్లో మీకు నేను నిజం చెప్తే పెళ్లికి ఇబ్బంది అవుతుందన్న భయంతోనే చెప్పలేదు. నిన్నటి వరకు పెళ్ళయ్యాకే మీకీ నిజం చెప్దాం అనుకున్నా, కానీ నా మనసు ఒప్పుకోలేదు. పెళ్ళయ్యేంత వరకు ఈ నిజం చెప్పకపోతే నేనసలు క్యారెక్టర్ లేనిదాన్నవుతాను. చెప్పకపోతే ఆ గిల్ట్తో సంతోషంగా ఉండలేను. నాకెప్పుడు ప్రశాంతంగా నవ్వుతూ ఉండడం ఇష్టం. ఇప్పుడు చెప్పేశాను, ప్రశాంతంగా ఉంది. నన్ను క్షమించండి. క్షమించాలా? నా చేతిని మాత్రమే హర్ట్ చేయలేదు, నా ఈగోని హర్ట్ చేశావు. నన్ను పిచ్చోళ్ళ పరిగెత్తెల చేశావు, నన్ను ఫూల్ని చేశావు. చెప్పాను కదా, అదేది నేను కావాలని చేసింది కాదు. పరిస్థితి అలాంటిది, అర్థం చేసుకోండి. ఏంటి అర్థం చేసుకునేది? నువ్వు నన్ను ఇన్నాళ్ళు వెధవం చేసావని అర్థం చేసుకోవాలా? ప్లీజ్ నన్ను క్షమించమంటున్నాను కదా. జీవితంలో నేను ఎప్పటికీ క్షమించను. నేనింత చెప్పాక కూడా మీ కోపం తగ్గకపోతే నాకు ఏ శిక్ష అయినా విధించి మీ కోపం చల్లార్చుకోండి. కావాలంటే నా 2 చేతుల్లో శూలాన్ని గుచ్చండి. నిజంగానే పొడి చేస్తావా ఏంటి? నీకు ఈ శిక్ష కాదు, ఇంతకంటే పెద్ద శిక్ష వేస్తాను. ఐఎమ్ సారీ. వెళ్ళు. నాకేం నచ్చలేదు. సారీ చెప్తే క్షమించాలి. తప్పులు చేయడం, తేలిగ్గా సారీలు చెప్పడం నీకు అలవాటు. నీలాంటి మనుషుల్ని నేను క్షమించను. వెళ్ళు. ఎలా క్షమించరో చూస్తాను. ఏంట్రా నువ్విక్కడే ఉన్నావా? ఉన్నాను, విన్నాను, చూశాను. కళ్ళ ముందు తిరుగుతున్న అమ్మని గుర్తుపట్టలేకపోయారు ఏంటి? నీకు కూడా బఫూన్లా కనిపిస్తున్నానా? వాడు మన పనిని సులువు చేశాడా? రూమ్లో నుంచి రప్పించే శ్రమను తప్పించాడా? అదోకేరా, వాడెవడో ఎక్స్ట్రా ఉన్నాడే, వాడినేం చేద్దాం? వాడిని కట్టకొట్టి తీసుకెళ్ళిపోదాం. ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకూడదు. పదండి.